ప్రైజ్లో ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తాను. సక్సెస్ కోసం మనం సక్సెస్ అవ్వాలంటే చదువు వల్ల, జ్ఞానం వల్ల కాదు, మన మైండ్ సెట్ వల్ల. మన మైండ్ మనల్ని గ్రోత్ పెంచాలన్నా దించాలన్నా మన మైండ్లోంచి వస్తుంది. ఈ మైండ్ అనేది ఎలా ఉంటుందంటే, ఇది చేస్తే తప్పేమో అని ఒకవైపు, ఇది చేస్తే కరెక్ట్ ఏమో అని ఇంకో వైపు, రెండు ఆలోచనలు కలిగి ఉంటుంది. ఇప్పుడు నువ్వు కరెక్ట్ అయిన దానికి వెళ్తావా, తప్పు అయిన దానికి వెళ్తావా అని బ్రెయిన్ నీకు రెండు ఆలోచనలు ఇస్తుంది. అప్పుడు నువ్వు ఎంచుకునే విధానం నిన్ను నీ సక్సెస్ వైపు నడిపిస్తుంది. నువ్వు ఓడిపోతానేమో అని తప్పు అని వెళ్ళిపోయావనుకో, నువ్వు తప్పులోనే ఉంటావు, నువ్వు ఓడిపోయే దాంట్లోనే ఉంటావు. ఇది తప్పు కాదు, ఇది కరెక్టే, నేను గెలవగలను, నేను సాధించగలను అని నువ్వు వెళ్తావా, నువ్వు తప్పకుండా సాధిస్తావు. దానికి ఒక చిన్న పిల్లోడి స్టోరీ చెప్తాను. ఎలా అంటే, ఒక అబ్బాయి బుక్స్ చదవాలనే ఆశతో బుక్ స్టాల్కి వెళ్తాడు. అంటే అక్కడ లైబ్రరీ లాంటిది, బాగా రకరకాల బుక్స్ ఉంటాయి అక్కడ. అయితే ఈ అబ్బాయి వెళ్ళి ఒక పుస్తకం తీసుకుంటాడు. ఆ పుస్తకం సైంటిస్టులు తీసుకుండే పుస్తకం లాంటిది. అంటే ఒక గ్రోత్ ఉండే పుస్తకం అనమాట. అది నేర్చుకుంటే మనం ఏది అయినా సాధించగలమనే బుక్ అనమాట అది. అయితే అబ్బాయి ఆ పుస్తకం తీసుకొని రాబోతుంటే అక్కడ ఒక ఆవిడ, నువ్వు పేదవాడివి, ఇలాంటి పుస్తకాలు ముట్టుకోవటానికి కూడా అర్హత లేని వాడివి, నువ్వు ఈ పుస్తకం ఇచ్చేసి వెళ్ళిపో అనేసి గెంటేస్తుంది. ఆ పిల్లవాడు కళ్ళంట నీళ్ళు పెట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తాడు. వాళ్ళ అమ్మ చాలా పేదవారు. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఏడుస్తాడు. అమ్మ, అసలు పుస్తకమే ముట్టుకోవటానికి అర్హత లేని వారం అంటుంది ఆవిడ. నిజమేనమ్మా, మనం పుస్తకం ముట్టుకోవటానికి కూడా అర్హత లేదా మనకి అంటే, ఎవరన్నారు నాన్న అంటే, నువ్వేం పుస్తకం తీసుకున్నావు నాన్న అంటే, నేను ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నానమ్మా. వాడి వయసు 7 years, కానీ నేను ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నానమ్మా. అందరిలా చదువుకోవటం కాదమ్మా, నేను సాధించే విధంగా వెళ్ళాలమ్మా అని వాళ్ళ అమ్మని అంటాడు. నీకెన్ని బుక్స్ కావాలి అంటది. 3 పుస్తకాలమ్మా. సరేనని వాళ్ళ డాడీని పంపించి ఎంత అవుతుందో కనుక్కోమంటది. చాలా డబ్బులు అవుతాయి, వాళ్ళ దగ్గర ఉండవు. అప్పుడు తన చేతికి పెళ్ళికి పెట్టిన రింగ్ ఉంటే ఆ రింగ్ అమ్మి ఆ పుస్తకాలు కొంటాను అంటది. భర్త ఓకే అంటాడు, కానీ పిల్లోడు ఒప్పుకోడు. అమ్మా, ఇది నీ పెళ్ళికి డాడీ ఇచ్చిన గిఫ్ట్ అమ్మా, నాకు వద్దమ్మా అంటే, ఈ రింగు నా చేతికి ఉంటే అందాన్ని ఇస్తుందేమో, ఈ రింగు పుస్తకాలను కొంటే నువ్వు అనేకుల హృదయాలకి ఒక భరోసా ఇస్తావు నాన్న అని చెప్తుంది. అని చెప్పి ఆ రింగ్ తీసుకొని వెళ్ళి అమ్మేసి తనకు కావలసిన 3 పుస్తకాలు తీసుకొస్తుంది. అందులో ఒకటి మిషనరీలకు సంబంధించిన బుక్ ఉంటుంది. ఆ బుక్ని ఆ బాబు చదవటం మొదలు పెడతాడు. రోజు స్కూల్కి వెళ్ళి వస్తాడు, కానీ సాయంత్రం అయితే ఆ బుక్ని అలా రీడ్ చేస్తూ ఉంటాడు. రీడ్ చేసి తన పుస్తకాల్లో రాసుకుంటూ ఉంటాడు. ఎలా అంటే, దాన్ని ఎలా చేయాలి, అది అక్కడ నేర్చుకున్నదంతా రాసుకుంటూ ఉంటాడు. ఒక పుస్తకం చదవడానికి తనకి సంవత్సరం కాలం పట్టింది. ఆ సంవత్సర కాలంలో 1కి 4 సార్లు ఆ పుస్తకాన్ని చదివి అదంతా రాసుకుంటాడు కదా. అవన్నీ రాసుకొని ఆ రాసుకున్న వాటిని తయారు చేయటానికి మొదలు పెడతారు. ఇంకా 2 పుస్తకాలు ఉంటాయి. అయితే ఈ ఫస్ట్ పుస్తకంలో ఒక మిషనరీల కోసం ఉంటుంది. మిషన్ ఇలా తయారు చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని తను చాలా కష్టపడతాడు. అప్పటికి 8 సంవత్సరాలే వయసు వాడికి. అయితే వాళ్ళ అమ్మతో చెప్పి, అమ్మ, ఈ వస్తువులు ఎలా తెచ్చుకోవాలని ఒక్కొక్కటి సమకూరుస్తారు. అలా దాదాపు ఇంకో సంవత్సరం అయిపోతుంది. ఆ సంవత్సర కాలం వాడు పోగేసి అన్ని తయారు చేయటం మొదలు పెడతాడు.
అవన్నీ ఎక్కడ ఎలా అమర్చాలో అన్ని సెట్ చేస్తాడు. సెట్ చేస్తే వాడికి వచ్చింది ఏంటో తెలుసా? ఒక ప్రింటింగ్ మిషన్, ప్రింట్ వేసే మిషన్ తయారయ్యిందనమాట. ఆ మిషన్ చూసి వాళ్ళ అమ్మ నాన్న ఊళ్ళో వాళ్ళు ఆశ్చర్యచకితులవుతారు. ఎందుకంటే ఒక ప్రింట్ మిషన్ వేయడానికి ఎలా చేయాలో ఆ సామగ్రి అంతా సమకూర్చుకొని వాళ్ళకున్న దాంట్లో ఒక మిషనరీని తయారు చేస్తారు. తయారు చేసి పేపర్ ఎలా తయారు చేయాలో ఇంకో పుస్తకం చదువుతాడు. ఆ పుస్తకం చదవడానికి చాన్నాళ్ళు పట్టిద్ది, కష్టపడతాడు. ఆ పేపర్ ఎలా మిషనరీలో వేస్తే పేపర్ తయారవుతుందో అదొక మిషన్ తయారు చేస్తాడు. ఇప్పుడు పేపర్ తయారు చేసే మిషన్ తయారు చేస్తాడు, ఆ పేపర్ మీద ప్రింటింగ్ వేసే మిషన్ తయారు చేస్తాడు. వాడికి 11 సంవత్సరాలు వచ్చేపటికి పేపర్ తయారు చేయడం తెలిసిపోతుంది. దాని మీద ఏమేమి తను ప్రింటింగ్ ఎలా వేయాలనుకుంటున్నాడో అన్ని రోజు తనే రాస్తాడు స్వయంగా. రాసేటప్పుడు నీట్గా రావాలని తను అక్షరాలు చాలా బట్టి 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 చాలా నీట్గా పేపర్లో రాసినట్లుగా రాస్తాడు. రాసి కృషియే నాస్తి దుర్భిక్షం అంటారు కదా పెద్దలు. తన కృషి వల్ల ప్రింటింగ్ మిషన్ లో ఎలా వస్తున్నాయి పుస్తకాలు అలా సేమ్ రాస్తాడు. ఆ రాసేటప్పుడు ఊరికినే రాయటం ఎందుకు అని తను చదువుకున్న పుస్తకాల్లో అయ్యే రాస్తాడు. ఆ పుస్తకాల పేజీలన్నీ ఆ మిషన్ లో ఒక్కొక్కటి పెట్టి ప్రింటింగ్ వేయటం మొదలు పెడతాడు. అలా తను నేర్చుకున్న బుక్ ని కొన్ని వందల బుక్స్ ప్రింట్ వేస్తాడు. వేసి అది పంచడానికి ఇష్టపడతాడు. ఆ పంచేటప్పుడు ఫస్ట్ ఎవరైతే నువ్వు బుక్ కూడా ముట్టుకోటానికి పనికిరావన్నారు కదా, ఆవిడ్ని పిలుస్తారు. పిలిచి ఈ పుస్తకాలన్నీ ఆమె ఎదురుగా పెట్టి ఆ బుక్ ని ఆమె చేతికిస్తారు. ఫస్ట్ ఆమె ఆశ్చర్యపోతుంది. నేను 2-3 సంవత్సరాల క్రితం గసిరేసిన బాబే కదా, సారీ చెప్తుంది. సారీ చెప్పి బుక్ తీసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి చూస్తే తను ఏ బుక్ వద్దందో ఆ బుక్ లో ఏం ప్రింటింగ్ ఉందో అదే ఆ బుక్ లో ఉంటది. కళ్ళంట నీళ్లు పెట్టుకుంటది. అయ్యో చిన్నవాడు కదా, నేను ఎంకరేజ్ చేయాల్సింది కదా, నేను డిస్కరేజ్ చేశాను కదా. వాడు పట్టుదలతో 4 సంవత్సరాల్లో నాకు ఈ బుక్ చేతిలో పెట్టాడు. నాకు పెట్టడమే కాకుండా ఒక 100 మందికి, వందలాది మందికి బుక్స్ పెట్టాడు. వాడు ఓడిపోవటం కాదు, ఇతరులను కూడా గెలిపిస్తాక ప్రయత్నం చేశాడు. చూసారా మన మైండ్ సెట్. మనం అవమానించబడ్డాము అని అక్కడే ఏడ్చి కూర్చున్నాయి కంటే ఆ అవమానం నుండి మనం పైకి ఎలా రావాలో నేర్చుకోవాలి. అవమానం ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళు ఎంతటి వాళ్ళైనా చూడండి, జీసస్ క్రైస్తు కూడా అవమానం వచ్చింది. మొహం మీద ఉమ్మి వేశారు, ఆయన్ని కొరడాలతో కొట్టారు. అది ఎంత అవమానమో కదా. ఆయన చేయని తప్పుకి ఆయన శిక్ష వేశారు, అది ఎంత అవమానమో కదా. మరి మనం ఎంతటి వారం? మనం అసలు ఏ పాటి వారం? అలాంటి వారికి అవమానం వచ్చిందని కృంగిపోక ఆ బిడ్డ చేసిన పని చూడండి. ఇప్పుడు వాడు ప్రపంచ దేశాల్లో, ఇది రియల్ స్టోరీయే, ప్రపంచ దేశాల్లో అత్యధికమైన ప్రింటింగ్ వేసేది వాడిదేనంట. అంటే తనని గౌరవించాలి. ఇప్పుడు పెద్ద వయసు అయిపోయింది, నేను చిన్నపిల్లల స్టోరీ చెప్తున్నా కాబట్టి అలా చెప్తున్నా. నిజంగా ప్రపంచ దేశాల్లో అత్యధికంగా ప్రింటింగ్ వేసే ప్రెస్ వాళ్ళదేనంట. అది నాకు ఆ స్టోరీ చదివినప్పుడు చాలా సంతోషం అనిపించింది. తనకి హెల్ప్ గా వాళ్ళ అమ్మ ఎంత హెల్ప్ చేసిందంటే ప్రతి విషయంలో. చూసారా, నా బిడ్డ అవమానం పొందాడని వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకోవాలా తల్లి. తనకేం కావాలో తను కొనుక్కొచ్చి ఇచ్చింది. ఇక్కడ మనం చేయాల్సింది అదే. మన వాళ్ళు ఏం చేస్తారంటే అవమానించారా వెళ్ళి గొడవ పెట్టుకుంటారు. వాళ్ళకి కోపం వచ్చి అవమానించారు, మనం వెళ్ళి గొడవ పెట్టుకోవటం ఎందుకు? మనం తగ్గించుకొని మనకి ఏది కావాలో, మన బ్రెయిన్ మనకి ఏం చెప్తుందో, మన మనసారా మనం ఏం చేయగలము అది కదా చేయాలి.
దేవుడు కూడా ఇదే నేర్పిస్తున్నాడు, కానీ జనాలు నేర్చుకోవట్లా. నువ్వు అవమానించబడ్డావా, అది నాకు అప్పగించు, దాన్ని నేను నీ శత్రువులు ఎదుట భోజనం పెడతా నీకు. అది నీ బాధ, నా బాధ. నిన్ను ముట్టినవాడు నా కన్ను గుడ్డును ముట్టిన వాడితో సమానమని దేవుడు అనేక సార్లు చెప్తున్నారు కదా. బైబిల్ ఎంతమంది చదువుతున్నారో నాకు తెలీదు. బైబిల్ చదివే వారికి అందులో ప్రతి పదం కూడా ఎంత ఉపయోగకరంగా ఉంటుందో కదా. నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత. మన బ్రెయిన్ కి దేవుడు చాలా షార్ప్నెస్ ఇచ్చాడు. మనమే దాన్ని అక్కర్లేని ఫుడ్ పెట్టి దాన్ని తొక్కేస్తాం. నిజంగా మనం ఏదైనా సాధించగలము అంటే ఖచ్చితంగా సాధించగలం. అందుకు దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. నువ్వు ఎందులో ముందుకు వెళ్ళాలనుకుంటున్నావో ఆయన్ని అడుగు. నాకు ఇది ఇష్టం తండ్రి, నాకు ఇది చేత కాకపోయినా నేను ఇందులో ముందుకెళ్తే నాకు సంతోషం కలుగుతుందని నువ్వు దేవుణ్ణి అడుగు. ఖచ్చితంగా నువ్వు నెరవేర్చబడతావు. నిజంగా చెప్తున్నా, నేను ఎక్కువ చదువుకోలేదు, నాకంత జ్ఞానం కూడా లేదు. నేను దేవునితో ఉండాలనుకుంటున్నాను. ఆయన మాటలు చెప్పే కొలది చెప్పాలనిపిస్తుంది. కొంచెం స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, ఆ స్టోరీలో మనకి నేర్చుకుండే అంత ఉంటేనే చెప్తున్నా. నేను ఇలా చిన్న చిన్న స్టోరీస్, నా మైండ్కి ఎక్కిన స్టోరీస్ మరలా మీకు రిపీట్ చేస్తున్నా. చాలా బాగుంది కదా. ఆ బిడ్డ ఎంత పైకి వచ్చాడో చూసారా. తన చిన్న వయసు నుంచి కష్టపడ్డాడు, ఈరోజు అగ్రస్థానంలో ఉన్నాడు. దేవుడు దీవించాలి అనుకుంటే నువ్వు మట్టిలో పడున్నా సరే మాణిక్యంగా మార్చేస్తాడు. నేనైతే మట్టిలోంచే వచ్చాను. నిజంగా మట్టిలో ఎందుకు పనికిరాని ఒక చిన్న విత్తనంలా ఉన్నా నన్ను చంపి నా గ్రోత్ని దేవుడు పెంచాడు. ఇప్పుడు మహావృక్షంగా మార్చడానికి దేవుడే కారణమయ్యాడు. అంటే ఒక చిన్న విత్తనం పడినప్పుడు అది చావబడాలి, అక్కడ చంపబడాలన్నమాట. ఆ చంపబడిన దాంట్లోంచే చిగురు విత్తనంగా మొలకెత్తుంది. అందుకే గోధుమ గింజనే మనం పరిగణలోకి తీసుకుంటే అది అక్కడ చంపబడి అందులోంచి ఒక మొలకొచ్చి ఆ మొలక విస్తారమైన గోధుమల్ని పంటగా ఇస్తుంది. అప్పుడు ఎంతమందికి ఆహారం అవుతుందో కదా. ఒక మామిడి విత్తనం కూడా అంతే కదా. అసలు ఏ విత్తనమైనా అంతే కదా. మరి మనం కూడా అంతే కదా. మనము చంపబడుతూ ఉండాలి రోజు. అనేకులకి మనం చంపబడుతూ మార్గదర్శకులుగా మారాలి. చాలా బాగా చెప్పాలని ఉంది నాకు. ఇంకా టైం చూస్తే ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు వీలైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇది ఎందుకంటే అనేకులకు పంచాలని ఉద్దేశంతో. అలాగే నాకు కూడా ఒక భరోసా మీరు ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. నాకు సపోర్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. మీకేమైనా నేను చెప్పే విషయంలో నచ్చకపోతే మీరు విమర్శించండి. మీ విమర్శ నాకు ఒక గుణపాఠంగా నేర్చుకుంటాను. థ్యాంక్ యూ.